శ్రీరామకృష్ణులు నరేంద్రుల మధ్య ఉన్న అనుబంధం నిస్వార్థ ప్రేమాజనితం. ఇందులో సాంప్రదాయిక గురుశిష్య సంబంధం లేదు. నరేంద్రుడి జన్మ వృత్తాంతాన్ని ఎరిగిన శ్రీరామకృష్ణులు అతన్ని తనతో సమానంగా చూడడమే కాక అతడితో ఒకే హుక్కా నుండి పొగ పీల్చడానికి కూడా వెనుకాడలేదు. నరేంద్రుని నిత్యసిద్ధుడిగా పరిగణించేవారు. ఆయన ఎప్పుడూ నరేంద్రుల గురించి చెబుతూ అతడిలో ఎల్లప్పుడూ ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఏ ఆహార దోషాలనో అతడికి అంటనివ్వకుండా చేస్తుంది. జ్ఞానఖడ్గంతో అతడు నిరంతరం మాయాబంధాన్ని ముక్కలు చేస్తుంటాడు. మహామాయ అతన్ని తన వశంలో తెచ్చుకోవటంలో విఫలురాలవుతుంది అని పొగుడుతూ ఆనాటి సుప్రసిద్ధులతో పోలుస్తుండేవారు. సుప్రసిద్ధమైన కేశవ్ చంద్రసేన్ 10 దళాల పద్మమైతే నరేంద్రుడు సహస్రదళ పద్మమని, కేశవ్లో ఒక్క శక్తి ఉంటే నరేంద్రుడిలో అలాంటివి 18 శక్తులున్నాయని, కేశవ్ ప్రమీద దీపమైతే నరేంద్రుడు మద్యం దిన ముత్తాండుడని శ్రీరామకృష్ణులు కొనియాడేవారు. ప్రపంచ ప్రఖ్యాతుడైన కేశవ్లో ఊరి పేరు లేని తనను పోల్చటాన్ని తరచూ నరేంద్రుడు ప్రతిఘటించేవాడు. కానీ శ్రీరామకృష్ణులు తాను ఆ విషయంలో నిస్సహాయుణ్ణి. జగజ్జనని తనకు ఆ యథార్థాన్ని వెల్లడించిందని చెప్పేవారు. నరేంద్రుడి మనస్సు అత్యున్నత శిఖరాల్లో చరించేది. కాబట్టి ఎన్ని పెద్ద పొగడ్తలైనా అతడిలో గర్వాన్ని మొలకెత్తించవని శ్రీరామకృష్ణులకు తెలుసు. కాబట్టి అతన్ని ప్రశంసించడానికి ఆయన వెనుకంజ చేసేవారు కాదు. తోటి శిష్యులందరితో నరేంద్రుడొక్కడు మాత్రమే శ్రీరామకృష్ణుల అభిప్రాయాలను, అనుభూతులను ప్రశ్నించేవాడు. శ్రీరామకృష్ణుల అనుభవాలను తరచూ అతడు కొట్టి పారేస్తూ, ఇవన్నీ జగజ్జనని మీకు చూపుతోందని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ మీ భ్రమించిన బుర్ర వెర్రి ఊహలు కావచ్చు గదా. నాకే ఈ అనుభవాలు కలిగితే తప్పకుండా ఇవన్నీ నా వెర్రి బుర్ర చపలాలుగా భావించేవాణ్ణి. ఇంద్రియాలు ప్రధానంగా మనలను ఏదైనా వస్తువు ఆకర్షించినప్పుడు తరచూ మనలను మోసగిస్తాయని విజ్ఞాన తత్వశాస్త్రాలు నిర్వివాదాంశంగా రుజువుపరిచాయి. మీకు నా మీద ఎంతో అనురాగం కాబట్టి నన్ను అన్ని కోణాలలోనూ గొప్పవాడిగా చూడాలని మీరు కోరుకుంటారు. అందుకే మీకు ఇలాంటి దర్శనాలు కలుగుతాయి అనేవారు. శ్రీరామకృష్ణులు ఉన్నత భావావస్థలో ఉండేటప్పుడు నరేంద్రుడి విమర్శలను లక్ష్య పెట్టేవారు కాదు. కానీ కొన్నిసార్లు ఆయన పిల్లడి మనస్తత్వంలో ఉండేవారు. నరేంద్రుడు నిజం చెప్పేవాడని ఆయనకు తెలుసు. కాబట్టి అతడి పలుకులు ఆయనలో అలజడి కలిగించేవి. ఆయన అలాంటప్పుడు జగజ్జననికి తన బాధను చెప్పుకునేవారు. అప్పుడు జగజ్జనని శ్రీరామకృష్ణులతో, అతడి పలుకులను ఎందుకు లెక్కిస్తావు? ఇవన్నీ సత్యమని అతడు త్వరలోనే గ్రహిస్తాడు అంటూ తల్లి ఆయన్ను ఊరడించేది. శ్రీరామకృష్ణులు నరేంద్రుని ఇంత ఉన్నతంగా చూసుకుంటూ ప్రేమిస్తున్నా కూడా అతడి భక్తి విశ్వాసాలను మాత్రం కఠోర పరీక్షకు గురి చెయ్యకుండా వదల్లేదు. సామాన్యంగా నరేంద్రుడు వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించేవారు. అతన్ని ప్రేమతో ఆదరించేవారు. ఎన్నోసార్లు అతన్ని చూడగానే భావమగ్నులయ్యేవారు. కానీ అకస్మాత్తుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. నరేంద్రుడి పట్ల ఆయన ఎంతో ఉదాసీనత చూపసాగారు. ఒకరోజు యథాప్రకారం నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు ఉదాసీనత వహించి ఆ రోజు అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు. ఇదే రీతిలో 1 నెల గడిచింది. గురుదేవులు తనను ఇంత ఉదాసీనత పరుస్తున్నా కూడా నరేంద్రుడు మామూలుగానే దక్షిణేశ్వరానికి వస్తూ పోతూ ఉన్నాడు. ఆయన ప్రవర్తన అతడి మనస్సులో ఒకంతైనా మార్పు తీసుకురాలేదు. అతడు బాధ చెందలేదు. చివరకొక రోజు శ్రీరామకృష్ణులు అతన్ని పిలిచి, చూడు, నేను నీతో ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. అయినా నువ్వు రావటం మానుకోలేదు. ఎందుకిక్కడికి వస్తావు అని అడిగారు. అందుకు నరేంద్రుడు, నేనిక్కడకు వచ్చేది మీతో మాట్లాడడానికి కాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను అన్నాడు. ఇది విని ఎంతో సంతోషపడి, నిన్ను నేను పరీక్షిస్తున్నాను. నీలాంటి గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు మాత్రమే అంతటి నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను తట్టుకోగలడు. ఇతరులైతే నన్నెప్పుడో విడిచిపెట్టిపోయేవారు, తిరిగి వచ్చేవారే కాదు అన్నారు. ఇలా ఆ గురు శిష్యుల మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉండేది.